సభాధ్యక్షుడు జాన్ వెజ్లీ గారు, సిపిఎం పోలిట్ బ్యూరో మెంబర్ రాఘవులు గారు, leaders of the left parties, and comrades sitting on the dais, comrades and friends. Comrade Sitaram Yechury, నేను ఇద్దరు 6 years పార్లమెంట్లో రాజ్యసభలో ఉంది. చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ కాదు, కామ్రేడ్షిప్ ఇస్ మోర్ దెన్ మిత్రత్వం. కానీ నాట్ ఓన్లీ పార్లమెంట్ బట్ స్టాండింగ్ కమిటీ, we were together. He was the chairman for communication, culture, tourism. సో మనతో పాటు ప్రొఫెసర్ సైఫుద్దీన్ శత్రుఘ్న సిన్హా కూడా ఉండేది. సో ఎక్స్టెన్సివ్లీ త్రూఅవుట్ కంట్రీ ది ప్రైవేట్, సిక్కిం కూడా పోవడం జరిగింది ఆ సమయంలో. సో Comrade Sitaram Yechury companyతో really I learned a lot. Even though he was my junior, నేను ఆల్ ఇండియా స్పోర్ట్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు he just was recruited in SFI. But in the knowledge and vision, I can say he was a really great man. ఎందుకంటే in all subjects, usually నేను పొలిటీషియన్స్ చూస్తే ఓన్లీ పొలిటికల్ ఫీల్డ్లో ఎక్కువ కాన్సన్ట్రేట్, కానీ హీ వాజ్ అ డిఫరెంట్ మ్యాన్, హీ వాజ్ అ కంప్లీట్ మ్యాన్. యు సీ, ఎందుకంటే ఆయనకి పాలిటిక్స్ వాజ్ మెయిన్ ప్రైమరీ లేండి, కానీ ఆర్ట్, లిటరేచర్, మ్యూజిక్, ఇన్ ఆల్ దీస్ ఫీల్డ్స్ హీ వాజ్ మాస్టర్. ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ when I was playing one song, then immediately he recognized, told Paul Robeson song ఇది అని చెప్పారు, వరల్డ్ గ్రేటెస్ట్ సింగర్. సో ఉర్దూ లిటరేచర్ మీద కూడా, ఎందుకంటే హీ ద ప్రోడక్ట్ ఆఫ్ నిజాం కాలేజ్, సో ఉర్దూ లిటరేచర్ గురించి కూడా హీ వాజ్ హ్యావింగ్ కంప్లీట్ మాస్టరీ. నాకు ఈరోజు కూడా గుర్తుంది, ఫైజ్ అహ్మద్ ఫైజ్ సెంటనరీ సెలబ్రేషన్ విజ్ఞాన్ భవన్లో జరిగింది. నేను సీతారాం యెచూరి గారు ఇద్దరు కలిసి విజ్ఞాన్ భవన్కి రావడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కరణ్ సింగ్, కమిట్ బర్ధన్, others were there. Along with them, Faiz Ahmad Faiz's daughter, she also came from Pakistan. That day, Sitaram Yechury, as editor of People's Democracy, he wrote front page article about Faiz Ahmad Faiz. So, నేను జోకింగ్గా మన కమిట్ బర్ధన్కి చెప్పాను డ్యూరింగ్ లంచ్ అవర్, బర్ధన్ సార్, దిస్ ఆర్టికల్ వాజ్ రిటర్న్ బై సీతారాం యెచూరి ఆర్ హిస్ వైఫ్. So he said, "Arey, you are undermining what he knows. He is having a very much grip on Urdu literature also." So I gone through the entire article about Faiz Ahmad Faiz which he wrote. Just simple amendment I have proposed. Immediately he accepted. ఎందుకంటే Faiz Ahmad Faiz was editor of the Pakistan Times, one of the greatest Urdu poet. When Mahatma Gandhi was assassinated, హత్య అయిన తర్వాత ఆయన పాకిస్తాన్ గవర్నమెంట్కి వీసా అడిగారు, కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ డిక్లైన్, నో యూ కెనాట్ గో అని. అంతవరకే రాస్తే నేను చెప్పాను, అడిషన్ కూడా ఉంది. పాకిస్తాన్ గవర్నమెంట్ రిఫ్యూజ్ చేసిన తర్వాత ఫైజ్ అహ్మద్ ఫైజ్ క్రాస్ ది బార్డర్. ఆ సమయంలో ఎట్లా బార్డర్ లేదు, పోరస్ బార్డర్ ఉండేది, ఎనీబడి కెన్ గో అండ్ కమ్ బ్యాక్. సో హీ క్రాస్ ది బార్డర్. ఆయన ఆ ఫ్యూనరల్ ప్రొసీజర్ అటెండ్ చేసి మళ్ళీ పాకిస్తాన్ పోయినారని చెప్పాను. దట్ వాజ్ ది అడిషన్ ఐ సజెస్టెడ్. హీ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్. సో Faiz Ahmad Faiz, I remember just one more word I want to add. When Agra talks failure unte, Times of India has given one verse of Faiz Ahmad Faiz to describe Agra talks failure में. वो इंतजार था जिसकी ये वो घड़ी तो नहीं. ఏంటంటే మేము చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము, ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ బాగానే కావాలేమని, కానీ సమయం రాలేదు. वो इंतजार था जिसकी वो घड़ी तो नहीं. तो कमेड
సీతారాం యెచూరికి ఉర్దూ లిటరేచర్ ఇంకా ఆల్ లిటరేచర్స్ హీ వాజ్ హ్యావింగ్ గ్రిప్. నేను మన సీతారాం యెచూరి గారు 2011లో ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ కాన్ఫరెన్స్ ఏథెన్స్లో ఉంటే నేను కూడా సిపి తరఫున రిప్రజెంట్ చేయడానికి పోయినాను. అప్పుడు 124 కంట్రీస్ వచ్చింది అక్కడ ఏథెన్స్లో. సో సీతారాం యెచూరిది ఈ డ్రాఫ్ట్ కమిటీలు కూడా ఆయన ఉన్నారు. సో ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్కి డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ అని. సో నేను జస్ట్ అబ్జర్వర్, కానీ మొత్తం ఆయన ఈ విషయంలో కాంక్రీట్ ఇన్పుట్స్ ఇచ్చారు. సో ఎందుకంటే క్లోజ్ ఉన్నందుకు నేను ఆయన కంట్రిబ్యూషన్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ నేను స్వయంగా చూశాను. ఓన్లీ 1 day earlier to his death, when I went there, really wished, ఎందుకంటే జపాన్ నుంచి క్యాప్సూల్ రావాలి, ఆ వస్తే ఈ మిడ్ ఆఫ్ బీయింగ్ కరెక్టెడ్ అని ఎవ్రీబడి డాక్టర్స్ చెప్పేది. కానీ ఇట్ కేమ్ లేట్. ఎనీహో కొంతమంది ఫేట్ గురించి చెప్తారు కదా, యాజ్ ఎ కమ్యూనిస్ట్ వీ డోంట్ టాక్ అబౌట్ ఫేట్. వీల్ ఓన్లీ థింక్ ఏంటంటే కరెక్ట్ మెడికేషన్ ఉంటే రియల్లీ వీ కుడ్ హ్యావ్ సేవ్డ్ హిమ్. కానీ ఐఎమ్స్ వాళ్ళు చాలా మ్యాక్సిమం ఎఫర్ట్ చేశారులేండి, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్. సో ఈవెన్ ఒక వారం ముందుగా నేను సిపిఎం ఆఫీస్ పోతే హీ వాజ్ టెల్లింగ్, ఇవంతా బయట చూస్తే చాలా ఎండ ఉంది. సో ఈ సెడ్ ఇన్ దిస్ ఎండాకాలంలో కూడా ఈ ఏసీలో కూర్చోాలంటే నాకు చేత కావటం లేదు, ఎందుకంటే దగ్గు ఇంకా వేరే ఆయనకి కంప్లైంట్ ఉండేది. సో ఆఫ్టర్ 2-3 days హీ వాజ్ అడ్మిటెడ్. సో ఓన్లీ వి థింక్, ఎందుకంటే నేను ఆయన పార్లమెంట్లో 6 years ఉన్నాను. హీ మూవ్డ్ ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ అగేన్స్ట్ వన్ కల్కత్తా హైకోర్ట్ జడ్జ్. So he was impeached successfully due to his argument why he should be impeached and removed from the bench. What breach of law he committed? So only a person like Sitaram Yechuri can read, and he can convince the entire, you see, both the houses of parliament were there. So he could convince, and then when voting took place, overwhelming majority to impeachment జరిగిందిలేండి. So there are several instances I can say, because I shared several things with him. I feel not only a great comrade, but my personal friend I lost. I really feel very sorry about it. Thank you very much.